ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాధపడకండి పిన్ని, నేను సుబ్బు సుష్మితతో మాట్లాడతాను. ఏమండి, మీరు అత్తయ్య గారి ఇంటికి వెళ్ళండి, పిన్నితో నేను వెళ్తాను. అలాగే. బాధపడకు మేనక, అక్షర మాట్లాడుతుందిలే, అన్నీ సర్దుకుంటాయి. అక్షర తీసుకెళ్ళమ్మా. పద పిన్ని. అమ్మా పదమ్మా. ఏమ్మా, చుట్టూరా తిరిగి తిరిగి ఇక్కడ ఆగాం. మనకు ఉపయోగపడేది ఏం కనపడింది? ఆ మేనక మారిందా అనడం తప్ప. బా కాదండి, మేనక మారిందంటే నేను నమ్మలేకపోతున్నాను. అబ్బా, ఇప్పుడు ఆవిడ మారితే ఏంటి, మారకపోతే ఏంటి? దీని గురించి మనం తలపగలు కొట్టుకోవడం అవసరమా? అది కాదు భూపతి గారు, మేనక మారిపోయిందా? నేను నమ్మను. బా, నమ్మము, ఏం చేస్తాం? బా అదే నాకు తెలియడం లేదు. నేను చెప్పనా? చెప్పండి. అక్కడ 2 తబలాలున్నాయి, వెళ్ళి భజన చేద్దాం. నేను నమ్మను అంట. నువ్వు కొట్టు, నమ్మకు అని నేను కొడతా పదా. భూపతి గారు, మరి లేకపోతే ఏంటి శృతమ్మా? ఢిల్లీలో ఉన్న మీ కనకమంతా అక్కడే కూర్చుంది, మనకిక్కడ జేబులు ఖాళీ. మన గురించి ఆలోచించక మధ్యలో ఆ మేనక్ గురించి మనకెందుకు? పద, ఈ రోజు ఇలా గడిచింది అనుకుందాం. పదమ్మా. పదండి. అరే చిట్టి తల్లి, రెండో దినా ఎలా ఉన్నారు? బాగున్నాను. అవును, మీరెలా ఉన్నారు? బాగున్నాం. అక్క కలిసొచ్చారు, ఏం చేసింది? ఏం లేదు తమ్ముడు, మీరు పిన్నిని అపార్థం చేసుకోకండిరా. తినిప్పుడు పూర్తిగా మారిపోయారు. మీకు తెలీదు, మీకోసమే నా కొడుకుకి పుట్టిన ఆడబిడ్డని మార్చాను. నా మనవరాలికి అన్యాయం చేయబోయాను. నా తప్పుని క్షమించమ్మా. తన తప్పు తెలుసుకున్నారు తమ్ముడు. మారిన వాళ్ళని దగ్గరికి తీసుకోవాలి, దూరం పెట్టకూడదు, పగవాళ్ళలా చూడకూడదు. పిన్నికి మీరు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి? సుష్మిత, నిన్నిక నీ తల్లిలాగే చూసుకుంటారు, ఏ సమస్య రాదు. అంతకు మించి ఇంకేం కావాలొదినా? అమ్మ మారితే సంతోషమే కదక్క. అయ్యో, మారిపోయాను నాన్న, మారిపోయాను. పాపనిటివమ్మా. నిన్ను తాకాలంటే కూడా గిల్టీగా ఉంది. చాలా తప్పు చేశాను తల్లి. ఇక నిన్ను అస్సలు మిస్ చేసుకోను. నువ్వు నా ప్రాణం బంగారు తల్లి, నా ప్రాణం. మీరిలా ఉండడమే మాకు కావాలి పిన్ని. ఇలాగే చచ్చే వరకు ఇలాగే ఉంటాను అక్షర. ఎవ్వర్ని వేరు చేయను. నా కొడుకుని, కోడల్ని, నా మనవరాల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. నా చిట్టి తల్లిని మురిపంగా పెంచుకుంటాను. ఇక నేను చేయగలిగింది ఇదే. పాపను పెంచి ప్రేమగా చూసుకుని నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఇక నా జీవితం మొత్తం నా బంగారు తల్లితో గడిపేస్తాను. నాకింకేం వద్దు. థ్యాంక్స్ అక్షర, నన్ను శత్రువుగా చూస్తున్న వాళ్ళకి దగ్గర చేశావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.